అమరావతికి కొత్త మణిహారం వచ్చేసింది. మన ప్రజల రాజధాని అమరావతిలో సుమారు 128 మీటర్ల పొడవుతో 4 లేన్లతో నిర్మించిన ఈ భారీ స్టీల్ బ్రిడ్జ్ బకింగ్హామ్ కెనాల్, కొండవీటి వాగు ప్రాంతాల మీదుగా అమరావతి కనెక్టివిటీని మరింత మెరుగుపరచునుంది. ఆగస్టు 13న మన ముఖ్యమంత్రి గారైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ప్రారంభమైన ఈ స్టీల్ బ్రిడ్జ్ విజయవాడ నుంచి రాజధాని అమరావతి వైపు వచ్చే ప్రయాణికులకు ఎంతో సులభమైన మరియు ముఖ్యమైన కనెక్టివిటీని అందించనుంది. మరి ఇంత పెద్ద బ్రిడ్జ్ను స్టీల్తోనే ఎందుకు నిర్మించారంటే, నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేసి ప్రజలకు వీలైనంత త్వరగా రాజధానిని అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో స్టీల్ గడ్డర్లను ముందుగానే తయారు చేసి ఇక్కడికి తీసుకువచ్చి అమర్చే విధానాన్ని ఉపయోగించారు. ఇక అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్ భవిష్యత్తులో రాజధానిలోని ప్రధాన రహదారులను అనుసంధానించే ముఖ్యమైన రవాణా మార్గంగా నిలవను. ఇవన్నీ చూస్తుంటే అమరావతి అభివృద్ధిలో మౌలిక వసతులకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో అర్థమవుతుంది. ఈ పనులను వేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంలో ప్రభుత్వం చూపిస్తున్న చొరవను అభినందించాలి. ఒకప్పుడు అమరావతి భవిష్యత్తు గురించి మనం మాట్లాడుకునే వాళ్ళం. ఇప్పుడు ఆ భవిష్యత్తుకు సంబంధించిన రోడ్లు, బ్రిడ్జిలు మన కళ్ళ ముందే రూపుదిద్దుకుంటున్నాయి. చివరగా ఇక్కడ నాకు కనిపించిన ఒక చిన్న సందేశం చాలా ప్రత్యేకంగా అనిపించింది. ఇది రహదారి కాదు, మా అమరావతికే మణిహారం, మన తెలుగు తల్లికి వడ్డానం అని ఎవరో ఎంతో అభిమానంతో రాసి ఇక్కడ పెట్టారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో చేయండి.